నమస్తే, నేను మీ జర్నలిస్ట్ వసంత్. ఏదైతే కేకే సర్వే ఉందో మరొక సంచలనమైన సర్వేని బయటపెట్టింది. గతంలో ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్కి సంబంధించి కూటమి ప్రభుత్వం గెలవబోతుందని చెప్పేసి డ్యామ్ షూర్గా చెప్పిన కేకే సర్వే మళ్ళీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం గురించి జూబ్లీహిల్స్ బైపోల్లో మరొక సంచలనమైన సర్వేని రిలీజ్ చేసింది. సో ఒక్కసారి డివిజన్ల వారీగా ఎవరెవరికి ఎంత పర్సంటేజ్ వస్తుంది అనేది కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేసి చెప్పింది. ఇప్పుడు మరొకసారి కేకే సర్వే మరొకసారి డివిజన్ల వారీగా తీసుకుంటే బోరబండ ఫస్ట్గా 63.2% బీఆర్ఎస్ ఉంది. అలాగే కాంగ్రెస్ వచ్చేసి దాదాపుగా 31.6% ఇక్కడ కాంగ్రెస్ ఉంది. అలాగే బీజేపీ వచ్చేపటికి 5.2% బీజేపీ ఉంది. రహమత్ నగర్కి సంబంధించి రహమత్ నగర్ డివిజన్లో సేమ్ ఇక్కడ బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అలాగే బీజేపీ చూస్తే ఇక్కడ 45.6% రహమత్ నగర్లో బీఆర్ఎస్ ఉంటే కాంగ్రెస్ మాత్రం 51.1%గా ఉంది కాంగ్రెస్. ఇక బీజేపీ వచ్చేపటికి 3.3% మాత్రమే బీజేపీ ఇక్కడ పనిచేస్తుంది. శ్రీనగర్ కాలనీ విషయానికి వచ్చేపటికి ఇక బీఆర్ఎస్ కాంగ్రెస్ అలాగే బీజేపీ 61.9% బీఆర్ఎస్ కుంటే కాంగ్రెస్ మాత్రం 33.3% కాంగ్రెస్ కొంది. ఇక 4.8% బీజేపీకి ఇచ్చారు. సో ఇక్కడ ప్రతి డివిజన్కి సంబంధించి ఎంతెంత పర్సెంట్ ఎవరెవరికి వస్తుంది అనేది చాలా క్లియర్గా ఇచ్చారు. ఇక వెంగళరావు నగర్ విషయానికి వస్తే బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ చూద్దాం ఒకసారి. వెంగళరావు నగర్లో 46.1% బీఆర్ఎస్కి ఉంది. రైట్, 46.1% బీఆర్ఎస్కి ఉంటే ఇక కాంగ్రెస్కి దాదాపుగా 48కి పైగానే 48.5% కాంగ్రెస్కి ఉంటే ఇక బీజేపీకి చూస్తే 5.5% బీజేపీకి ఉంది. ప్రస్తుతం ఇక్కడ మరొక మ్యాజిక్ ఏంటంటే ప్రస్తుతం వెంగళరావు నగర్ డివిజన్ కార్పొరేటర్గా దేదీప్య ఉన్నారు ఇక్కడ. సో అంటే ఇక్కడ బీఆర్ఎస్ డివిజన్ అనమాట ఇది. సో ఇక్కడ కూడా కొంత కాంగ్రెస్ హవా చూపిస్తుంది. రైట్, ఇక్కడ ఇక ఎర్రగడ్డకు చూసుకుంటే ఎర్రగడ్డ డివిజన్ ఇందులో పూర్తిగా రాదు, కొంత భాగం మాత్రమే వస్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ 61.1% వస్తుంది ఇక్కడ బీఆర్ఎస్కి. అలాగే 31.7% కాంగ్రెస్. ఇక బీజేపీ చూసినట్లయితే 6.7% కాంగ్రెస్గా ఉందన్నమాట ఇక్కడ. సో చాలా క్లియర్గా ఇక్కడ ఎర్రగడ్డలో కూడా అంటే ఎర్రగడ్డ మొత్తం రాదు, కొంత భాగం ఏమో అటు కుకట్పల్లి నియోజకవర్గంలోకి వస్తుంది, కొంత భాగం ఏమో ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎర్రగడ్డ కలుస్తుంది. కాబట్టి సో 61.1% బీఆర్ఎస్కి ఉంటే 31.7% కాంగ్రెస్కి ఉంది. అలాగే బీజేపీ 6.7% మాత్రమే. షేక్పేట విషయానికి వస్తే ఒక్కసారి మన బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ బీజేపీ చాలా క్లియర్గా లెక్కలు చూసినట్లయితే కేకే సర్వే ఏం చెప్తుందంటే 60.1% బీఆర్ఎస్కి షేక్పేటలో పాజిటివ్గా కనిపిస్తుంది. అలాగే 33% కాంగ్రెస్కి ఇక్కడ ఉంది. బీజేపీకి 6.9% మాత్రమే బీజేపీ ఉంది. ఇక చివరిగా యూసఫ్ కూడా చూసినట్లయితే 47 ఇక్కడ బీఆర్ఎస్కి 47.1% బీఆర్ఎస్కి పాజిటివ్గా ఉంది. అలాగే కాంగ్రెస్కి వచ్చేప్పటికి 45.5% కాంగ్రెస్కి ఉంది. అలాగే బీజేపీకి 7.4% మాత్రమే ఎడ్జ్ కనిపిస్తుంది. ఇక్కడ బాగుంది. రైట్, ఇక్కడ మొత్తం 7 డివిజన్లో కేకే సర్వే సంచలనమైన సర్వేని బయటపెట్టింది. ఆంధ్రప్రదేశ్లో కూడా గతంలో ఇదే విధంగా ఈసారి కూటమి ప్రపంచం సృష్టించబోతుంది అని కేకే సర్వే బయలు చేసింది. అనేకమైన సర్వేలు ఇచ్చింది. చివరాఖరుగా ఎగ్జిట్ పోల్స్లో కూడా కేకే సర్వే చెప్పింది జరిగింది. ఇక తెలంగాణలో బైపోల్ జూబ్లీహిల్స్ ఏదైతే జరుగుతుందో జూబ్లీహిల్స్ బైపోల్ దానికి సంబంధించి అలాగే బోరబండ రహమత్ నగర్ శ్రీనగర్ కాలనీ వెంగళరావు నగర్ అలాగే ఎర్రగడ్డ అలాగే షేక్పేట యూసఫ్ కూడా ఈ ప్రాంతాల్లో చూసుకుంటే ఎక్కడ చూసినా సరే కేకే సర్వే సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. సో ముఖ్యంగా ఓవరాల్గా చెక్ చేస్తే ఓవరాల్గా ఒకసారి చూస్తే బీఆర్ఎస్కి సంబంధించి 55.2% అత్యధికంగా అందరికన్నా ఎక్కువ బీఆర్ఎస్కి ఉంది. అలాగే కాంగ్రెస్కి చూసుకుంటే 37.8% మాత్రమే కాంగ్రెస్కి ఉంది. ఇక రిమైనింగ్ 7% బీజేపీ. కేవలం బీజేపీకి 7% మాత్రమే అని కేకే సర్వే చెప్తోంది. సో ఇక్కడ కేకే సర్వే చెప్పినట్లు బీఆర్ఎస్ గెలవబోతుందా అనేది కూడా మనం వేచి చూడాలి. కాంగ్రెస్ చాలా వెనకబడింది, 37.8% మాత్రమే. కాంగ్రెస్ కేవలం ఇక్కడ ప్రచారంలో మాత్రమే ముందుంది అనేది కూడా చాలా క్లియర్గా అందరికీ తెలిసిన విషయం. కానీ ఇక్కడ ఓట్ల పరంగా అయితే కొంచెం పాజిటివ్ పరంగా అయితే బీఆర్ఎస్ఏ గెలవబోతుంది అన్నట్లు కేకే సంచలన సర్వే ఇచ్చింది. సో మొత్తానికి కేకే సర్వే ప్రకారం నిజంగానే బీఆర్ఎస్ గెలవబోతుందా లేదంటే ఎవరైతే పోల్ మేనేజ్మెంట్ చేస్తారో ఎవరైతే బూత్ మేనేజ్మెంట్ పక్కాగా చేస్తారో వాళ్ళు గెలవబోతున్నారా? మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి. గెలిచేది బీఆర్ఎస్ఆ
కాంగ్రెసా బీజేపీనా?